నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషిని నియమించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రస్తుతం ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదం, విద్యా వ్యవస్థల్లో సంస్కరణలను కోరుతూ దేశవ్యాప్తంగా యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ప్రహ్లాద్ జోషికి మోదీ విద్యాశాఖ మంత్రి అదనపు బాధ్యతలు అప్పగించడం కూడా కీలకంగా మారింది. పరీక్షల నిర్వహణలో విద్యార్థుల నమ్మకాన్ని పెంపొందించడం సహా విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడం కోసం బాధ్యతలు తీసుకుంటున్న జోషి ఏ మేరకు కృషి చేస్తారో చూడాలి మరి.